కేజీఎఫ్ తరహాలో నల్ల మల్లారెడ్డి ఆగడాలు. ఈయన పాలమల్లారెడ్డి, మన ఈ జోకర్ మల్లారెడ్డి కాదు, ఈయన నల్ల మల్లారెడ్డి. మనం ఉప్పల్ నుంచి అటు పోతా ఉంటే ఈయన కాలేజెస్ ఉంటాయి. నల్ల మల్లారెడ్డి ఆగడాలు. కాచవాని సింగారం దివ్యానగర్ రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీని కూల్చేస్తున్న హైడ్రా అధికారులు. నరకం చూసినట్టు ఉద్యోగులు పాపం, మిగతా జనమంతా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్య: దివ్యానగర్లో 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను కూల్చేసారు నిన్న హైడ్రా అధికారులు. పంచాయతీ లేఅవుట్తో అనుమతి తీసుకొని కాలనీల చుట్టూ ప్రహరీలు కట్టారు. 4-5 కాలనీలకు ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్ పెట్టిన డెవలపర్ నల్ల మల్లారెడ్డి కేజీఎఫ్ సినిమాలో మాదిరిగా నియంతలా ప్రవర్తిస్తున్నాడు. ఆ లేఅవుట్లో ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా మల్లారెడ్డి అనుమతి లేనిదే లావాదేవీలు జరగవు. అమ్మేవారు 50,000 చెల్లించి మల్లారెడ్డి ఇచ్చే ఎన్ఓసి తీసుకోవాల్సిందే. డెవలప్మెంట్ను ఆయనకే అప్పగించాలి. ఇల్లు నిర్మించే కాంట్రాక్టర్ కూడా ఆయనకే ఇవ్వాలి అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. దివ్యానగర్, కాచవాని సింగారంతో పాటు 6 కాలనీల్లో రోడ్లకు అడ్డంగా 4 కిలోమీటర్ల మేర నల్ల మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడని హైడ్రా శనివారం కూల్చేసింది. ఉదయం 3:30 సమయంలో ఈ ప్రాంతానికి కొంత దూరంలో సుమారు 25 ఎక్స్కవేటర్లతో మోహరించిన హైడ్రా బృందాలు ఉదయం 7 గంటల సమయంలో దివ్యానగర్, సుప్రభాత్ టౌన్షిప్లకు చేరుకున్నాయి. ఆ వెంటనే మెయిన్ గేట్లు, ప్రహరీల కూల్చివేతలు మొదలుపెట్టాయి. సుప్రభాత్ టౌన్షిప్ వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు లేకున్నా దివ్యానగర్ వద్ద మల్లారెడ్డి అనుచరులు హైడ్రా సిబ్బందిని ప్రతిఘటించారు. హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు నినాదాలు చేశారు. కూల్చివేతల అనంతరం దివ్యానగర్, బాబానగర్, కాచవాని సింగారం పరిసరాల ప్రజలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారట. అంటే ఎంత ఘోరమైన నరకం చూసి ఉంటారు చూడండి. బ్యానర్లు పెట్టిన వాళ్ళు వెల్కమ్ హైడ్రా అని. 20 ఏళ్లుగా తమను నల్ల మల్లారెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఈ ప్రాంతంలో ఒక నియంతలా వ్యవహరించాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రాకు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కూల్చివేతలకు సంబంధించి రంగనాథ్ వివరాలు వెల్లడిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 30 ఏళ్లుగా సింగరేణి ఉద్యోగుల తంటాలు. నల్ల మల్లారెడ్డి 1990లో కాచవాని సింగారం, కొర్రెమల రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల్లో దివ్యానగర్తో పాటు మరో 6 గ్రామ పంచాయతీలో లేఅవుట్లు చేసిండు. వీటిల్లో మొత్తం 2200 ప్లాట్లున్నాయి. అప్పట్లో సింగరేణి ఉద్యోగులు సుమారు 1000 మంది ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వీరంతా ప్లాట్ల డెవలప్మెంట్ కోసం మల్లారెడ్డికి 15 ఏళ్ల కింద 10,50,00,000 అందజేశారు. లేఅవుట్లో ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని వీరి మధ్య ఒప్పందం కుదిరింది. మల్లారెడ్డి ఆ మొత్తాన్ని వెంచర్ అభివృద్ధికి కాకుండా కాలనీ భద్రత పేరుతో 4 కిలోమీటర్ల మేర ఎత్తైన ప్రహరీ నిర్మించారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలే అని రంగనాథ్ వివరించారు. దివ్యానగర్తో పాటు మరో 6 కాలనీలకు 2 చోట్ల నుంచి మాత్రమే రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో మార్కెట్ విలువ 35,000 ఉంటే మల్లారెడ్డి తక్కువకే కొనేవారు. ఇలా మధ్యతరగతి ప్రజలను దోచుకున్నాడు. కాలనీలోని పార్కులను, ఓపెన్ స్థలాలను ఆక్రమించిండు. వాటిలో వ్యవసాయం చేశారు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే ప్రహరీ నిర్మించుకునే అవకాశం ఉంటుందని, పంచాయతీ లేఅవుట్లకు కాదని స్పష్టం చేశారు. గోడలు, గేట్లు కూల్చడం అక్రమం అట. ఇంకా నేను లోపలేయలే, సంతోషించు దొంగలంతా. మరి నల్ల మల్లారెడ్డి సంగతి అయిపోయింది. మరి పాల మల్లారెడ్డి సంగతి ఏంది రంగనాథ్ గారు? ఇప్పుడు ఇవన్నీ ప్రజలకి ఉపయోగపడేవి. మంచి పనే ఇది, బాగానే ఉంది. ఇప్పుడు మొన్న ఈడ నందగిరి హిల్స్లో ఆ నెట్ వెంచర్కి సంబంధించి ఒక పెద్ద బిల్డింగ్, ఇది పర్యావరణానికి ఇబ్బంది, టెట్టగడతారని అన్నారు. మరి దానికి ఎదురుగానే రోడ్డుకి యువతల వైపున శ్రీనివాసరావు అని 21 ఫ్లోర్లు కట్టిండు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎట్లా కడతారు, దీన్ని కూలగొట్టాలని. దాని పక్కనే మంత్రి డెవలపర్స్ కడుతున్నాడు ఏడా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. నార్సింగ్ 2 చెరువును కబ్జా చేసి ఫినిక్స్ ఓడు ఏకంగా 45 ఫ్లోర్లు కడుతున్నాడు. వాసవి ఓడు మొత్తం చెరువునే కబ్జా పెట్టిండు. మరి వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలా? ఎప్పుడు ఇంకా కనీసం చర్యలు కూలగొట్టుడు పక్కన పెట్టండి, ఫస్ట్ అక్కడ పనులు ఆపండి. వర్క్స్ ఆపడానికి ఎందుకు మీకు ఇబ్బంది?